సాంబార్ వేస్తున్నానండి. సాంబార్లోకి కూరగాయలన్నీ సొరకాయ, దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బంగాళదుంపలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, క్యారెట్ ఇవన్నీ వేసి తాలింపు వేసాను. ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేశానండి. ఉడుకుతున్నాయి మొత్తం కూడా. ఆయిల్లో చక్కగా ఉడికాక మనం పప్పు రుబ్బుకొని పెట్టుకున్నాం. ఈ విధంగా మెత్తగా చూసారా ఎంత చక్కగా లయంలాగా ఉడికింది పప్పు. ఇదేమో పచ్చిమిర్చి, టమాటో రోటి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తినాలి, బాగుంటుంది. సగ్గుబియ్యం కోసం సగ్గుబియ్యం నానబెట్టానండి, మెత్తగా అయ్యాయి చక్కగా చూడొచ్చు. చింతపండు వేయకుండా నిమ్మరసం వేస్తున్నాను సాంబార్లోకి. ఇవేమో చాయ్ అండి, టీ, రైస్ అండి, ఉడికింది అన్నం పక్కన పెట్టాం. 4 వెరీ గుడ్. ఇంకా నిమ్మకాయలు చాలు అని తెప్పించుకున్నామండి, ఒక 4. ఇవన్నీ బాగా ఉడికాయండి. నిమ్మరసం వెళుతున్నారు మా హస్బెండ్. సాంబారు తెరలటానికి ఉందండి, తెరులుతుంది. కరివేపాకు చెట్టుది వేసాను ఇప్పుడు. ఇక్కడ సేమియా వేగుతుంది, దూరగా వేయించుకోవాలి. నేతిలో కొబ్బరి కాయండి, ఒక చిప్ప వేస్తాను సేమియాలోకి. అలాగే బెల్లం 2 అచ్చులు. అక్కడే స్పూన్ ఉంటుంది చూడండి. దూరగా వేయించుకోవాలండి. నిమ్మరసం తాగుతున్నారండి మా హస్బెండ్. కరివేపాకు చూసారా, ఫ్రెష్గా ఉంది చెట్టుది. సాంబార్లో వేసామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందాక వేసాలి, ఇది లేతది వేస్తాను. ఇలాగే చక్కగా బ్రౌన్ కలర్ వస్తుందండి సేమియా. సాంబార్ కూడా తెరలటానికి సిద్ధంగా ఉంది, చూడవచ్చు. ఈ కాయగూరలన్నీ కూడా టేస్టీగా చాలా బాగుంటుంది సాంబారు. ఎవరికైతే కూరగాయ ముక్కలు ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నారండి మా హస్బెండ్. చిన్నగా కట్ చేయాలండి. తెరులుతుందండి సాంబారు. ఇదేమో సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టడానికి వేసాను. నానబెట్టిన మీద త్వరగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత మనము సేమియాను వేయాలి. గాడ్ సర్వీస్ చేస్తున్నారు రవి గారు, నీళ్ళు పోస్తున్నారు. పాలండి సేమియాలో పోయటానికి. పచ్చి కొబ్బరి అండి, కట్ చేసి పెట్టుకున్నాం. సేమియా కోసం బెల్లం పెట్టాలి. సాంబార్ సిద్ధమైంది.